నమస్తే అండి. నా పేరు శిరీష. మీతో ఒక విషయం పంచుకుందామని మీ ముందుకిలా వచ్చానండి. సినిమాలంటే చాలా ఇష్టం. ఎలా అంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్‌తో వెళ్ళాను. తర్వాత నేను చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్‌తో ఎళ్ళాను కాలేజ్ డేస్‌లో. ఇప్పుడు పెళ్ళయ్యాక మా హస్బెండ్‌తో, తర్వాత పిల్లలు సరదాగా సినిమా వారం వీకెండ్ వచ్చిందంటే చాలు. ఎక్కడికెళ్ళాలనుకుంటే ఫస్ట్ కనిపించేది సినిమా. సరదాగా సినిమాకెళ్ళాలి, సినిమా చూడాలనేది మాకు ఫస్ట్ నుంచి మా చిన్నప్పటి నుంచి పిచ్చండి. సినిమాలంటే మాకొక్కళ్ళకే కాదండి. మేము ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి అంటేనే సినిమాలంటే చాలా పిచ్చి. వస్తున్నాం. దాన్ని కాస్త 150కి చేశారు. అది కూడా ఒక రూ. 1000 బడ్జెట్ అవుతుంది. సర్లే ఏముందిలే మన సరదాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం కదా అని అది ఓకే అనుకున్నాం. తర్వాత 175 అయింది. అది 1200 వరకు వస్తుంది. సామాన్య మనిషికి 1200 అనేది చాలా ఎక్కువండి. కానీ మాకు సినిమాలంటే పిచ్చితో వెళ్తున్నాం. గవర్నమెంట్ ఏమో జనాల దగ్గర డబ్బులు మిగిలిచ్చాలని ఫ్రీ బస్ వేశారు. అలాంటిది మీరు సడన్‌గా ఇలాగా ఒక్కసారి ప్రజల్లోకి టికెట్ల రేట్లు పెంచేస్తే మా ఒక్కళ్ళే కాదండి. నేను ముందుకొచ్చి చెప్తున్నాను. నాలాంటోళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఎంతోమందున్నారు. 75 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు సినిమాలు తీస్తూనే ఉన్నారు. అవి ఆడుతూనే ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల నుంచి ఏంటండి ఆహ్, టికెట్లు పెంచుతూనే ఉన్నారసల. పెంచుతున్నారంటే సర్లే ఫస్ట్ టైమ్ కదా! సరేలే అనుకున్నాం. సెకండ్ టైమ్ గూడా సరేలే అనుకున్నాం. అలా వారం వారం సినిమాలు వస్తున్నప్పుడల్లా పెంచుతుంటే, ఇదేంటండి బలవంతంగా లాక్కుంటున్నారు మా దగ్గర నుంచి డబ్బులు. మాకు ఆనందాన్ని ఇస్తదని సినిమాకొస్తున్నామండి థియేటర్‌కి. ఇదివరకు బ్లాక్ టికెట్లు అమ్మేవారు. సినిమా టికెట్ కన్నా ఎక్స్‌ట్రా డబ్బులున్నాయని చెప్పేసి, ఆ తర్వాత షో అయినా, మర్నాడు షో అయినా ఎలా అయినా సినిమా చూడాలని ఇదితో మొత్తానికి చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు గవర్నమెంటే కలిసి ఏకంగా 20 రోజులు కూడా ఒకటే రేట్ అని ఫిక్స్ చేసేసారు. బ్లాక్ టికెట్లు అమ్మే అతన్ని పోలీసోళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ పోలీసులు, గవర్నమెంట్ కలిసి ఇలా 20 రోజులు రేట్లు పెంచేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలండి? పోలీసులు చెప్పాలా? గవర్నమెంట్‌కి చెప్పాలా? సర్లేండి. థియేటర్ వాళ్ళు, ప్రొడ్యూసర్లు అలాగే గవర్నమెంట్ వాళ్ళు మీరు ముగ్గురు కలిసి కూడా ప్రజల దగ్గర భారీ మూల్యం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక పని చేయండి. మీరు సినిమాకి ఎంత ఖర్చు పెడుతున్నారో రెమ్యునరేషను, ఫుడ్డు, ట్రిప్పు అలాగే ఏవో ఉన్నాయి కదండీ! ప్రీ ఈవెంట్ రిలీజ్ అని, ఆడియో రిలీజ్ అని, తర్వాత రకరకాల నోళ్ళు కూడా తిరగట్లేదు. 100 ఈవెంట్లు చేస్తున్నారు గదా! అవన్నీ కూడా ఎంతెంత ఖర్చయినాయి అనేది కూడా పబ్లిక్ డొమైన్ దాంట్లో పెట్టండి. అప్పుడు జనాలందరికీ తెలుస్తాయి. జనాలకే గాదు, గవర్నమెంట్‌కి, హైకోర్ట్‌కి, పోలీస్‌కి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుస్తాయి. అయ్యో! పాపం వీళ్ళు ఇంత ఖర్చు పెట్టారా అనేసి. సో, అలా చూసి జాలితో వెళ్ళేవాళ్ళు కొంతమందుంటారు. ఇష్టంతో వెళ్ళేవాళ్ళు కొంతమందుంటారు. సరే చూడొచ్చు, పర్వాలేదు ఈళ్ళింత ఖర్చు పెట్టారు, ఈ టికెట్లు ఇంత పెట్టొచ్చు అనుకుని చూసేవాళ్ళు కొంతమందుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. వెళ్తే వెళ్తారు, లేపోతే లేదు. లేదా ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేస్తారు కొంతమంది. కానీ మాకు సినిమాలంటే ఇష్టం కాబట్టి, సినిమాలంటే పిచ్చి కాబట్టి ఎంత కాస్ట్ అయినా వెళ్తాం. కాకపోతే మా బాధ చెప్పుకుంటున్నాం. ఆగండి, ఆగండి. నాకొక విషయం అర్థం కాదు. నెలంతా వాడే సిలిండర్‌కి ఒక రూ. 50 ఎక్కువైతేనో, అలాగే ఉల్లిపాయకి ఒక రూ. 5 ఎక్కువైతేనో, టమాటా గానీ, ఏదైనా సరే కూరగాయలు గానీ, సరుకులు గానీ, నెల సరుకులు గానీ, కరెంటు బిల్లని, వాటర్ బిల్లని ఏదైనా సరే పెరిగిందంటే గవర్నమెంట్ యాంటీగా పొలిటీషియన్ గానీ, ఎన్‌జీఓ సంస్థలు గానీ ధర్నాలు చేసి నెల రోజులు ధర్నాలు చేస్తూ టీవీలో అవే కనిపిస్తూ ఉంటాయి కదా! నాకు అర్థం కాకపోతే ఒకటి జనాల దగ్గర రూ. 150 చొప్పున మనిషికి 600 నెలకి 600 ఇలా పెంచేస్తుంటే వీళ్ళెవరు మాట్లాడరేంటండి? అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను. నాకేం తెలియట్లేదు. అయినా పర్లేదులేండి. మాకు సినిమాలంటే పిచ్చి కదా! సినిమాలంటే ప్రాణం కదా! సినిమాకెళ్తాం మేము ఖచ్చితంగా. అయినా సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారండి? మీరు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడి తీస్తున్నారు గదండీ! మీరెంత కష్టపడి తీస్తున్నారో మాకు కూడా అంత ఆనందాన్ని ఇస్తున్నారు. అలాంటిది మీరు ఒక్కసారి ఇంత రేట్లు పెంచేస్తే మీ సినిమా మీద మీకు నమ్మకం లేదా? మీకు బడ్జెటే కావాలనుకుంటే ఒక ప్రీమియం టికెట్లు పెట్టండి. ఒక 10 థియేటర్లని, 20 థియేటర్లని పెట్టి 5,000, 10,000, 1,00,000 మీ ఇష్టం. మీకు ఎంత పెంచుకోవాలనుకుంటే అంత పెంచండి. దానికి తగ్గట్టు జనాలే వెళ్తారు. నో ప్రాబ్లమ్. కానీ ఇది సాధారణంగా ఉండే మనుషులు కాబట్టి మా థియేటర్లు మాకు వదిలేయండి కొన్ని థియేటర్లు. ఏ రేట్ అయితే ఉందో అదే రేట్ పెట్టి వదిలేయండి. ఒకే వారం రోజుల్లోనే మీ బడ్జెట్ రావాలనుకుంటున్నారని అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పండి. అది నెల, 2 నెలలు, సంవత్సరాలు ఆడాలని మేము అనుకుంటున్నాం అభిమానంగా. మీరు ఇలా 20 రోజుల్లోనే ఇలా డబ్బులన్నీ రావాలనుకుంటే మా మీద చాలా భారంగా ఉందది. అయినా సినిమాలంటే మాకు పిచ్చి. సినిమాలంటే మాకు ప్రాణం. సినిమా చూస్తాం మేము ఖచ్చితంగా. ఆయన ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి. ఏ మూవీకి సంబంధించి కాదు. నేను నా బాధతో నా
బాధతో మాట్లాడుతున్నానండి ఈ మాటలు. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరి గురించి మాట్లాడట్లేదు. ఈ విషయం 300 టికెట్ అనగానే నాకే బాధ అనిపిచ్చి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.